మఖానా ఇప్పుడు ఒక ట్రెండీ ఫుడ్. నేటి కాలంలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ మఖానాను తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఫ్లాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని పిలువబడే ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందరికి ఇది తీవ్ర హాని తలపెడుతుంది. మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారి శరీరంలో పొటాషియంను సరిగ్గా తొలగించలేవు. ఫలితంగా హృదయ స్పందన సక్రమంగా ఉండక బలహీనంగా మారుతుంది. ఇది ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. మఖానాను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తున్నప్పటికీ దీన్ని పెద్ద పరిమాణంలో తినటం వల్ల రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం. మఖానాలోని ఫైబర్ను చాలామంది ఓ వరంలా భావించినప్పటికీ వీటిని ఎక్కువగా తినటం వల్ల అపాన వాయువు, గ్యాస్, మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమంది శరీరాలు అలెర్జీ ప్రతిచర్యను కలిగి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు మఖానాతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల వీటిని తినటం మానేయాలి. మఖానాను వేయించేటప్పుడు దానికి నెయ్యి, నూనె లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇందులోని అదనపు కొవ్వు, క్యాలరీలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మఖానా తినకపోవడమే మంచిది. మఖానా నిస్సందేహంగా పోషకమైన ఆహారం. కానీ అన్ని ఆహారాల మాదిరిగానే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మఖానాను తినే ముందు ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించాలి.